బాప్ 1 నంబర్ బేటా 10 నంబర్ అంటారు కదా. ఈడ బాపులు 0 అయినా బేటాలు మాత్రం 12 నంబర్లు తయారవుతున్నారు. మన తాన ఇద్దరు లీడర్ల పుత్రరత్నాలు ఏమో ఎలుగబెట్టిండట. చూసి ఏమనేది ఉంటుంది అనుకోండి, ఏం చేయాలనిపిస్తే అది చేసుకోండి. మేం సమాజాన్ని బాగు చేస్తాం, అవినీతిని రూపుమారుస్తాం, మా పాలనల రౌడీలు గుండాలు ఉండరు అని చెప్పుక తిరిగే లీడర్లు సమాజాన్నేమో గాని ముందుగా వాళ్ళ ఇంట్లోళ్ళని మాత్రం ఉద్ధరించుకోలేకపోతున్నారు. అరే ఒక్కరు ఇంట్లో రోడ్ల మీద పడి కుక్కను గరిచినంత కథ చేస్తున్నారు. గా పైల్వాన్ అంజన్ కుమార్ యాదవ్ సార్ కొడుకు అరవింద్ కుమారు సికింద్రాబాద్ లో కాముని కాల్చే కాడ ఏదో చిన్న కిరికిరయ్యి ఇగో హుసేని ఆలం అనే కానిస్టేబుల్ ని ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. పాపం పెయ్యి మీద ఎంతగానో వాతలు పడ్డాయి. ఈయనొక్కడేనా నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాడ గంటా శ్రీనివాస్ కొడుకు ఇగో గద్దగూడు లెక్క జుట్టేసుకొని కూసున్నాడు కదా, గీననే మంచి ఆ బార్ల కూసోని లోపుక తాగి బయట బస్టాండ్ కాడికి వచ్చి దొరికిన వాళ్ళని తిట్టుకుంటా గాయి చేసిండట. చెప్పు సిఐ సారు ఏం చేసిండు? రవితేజ ఇంద్రజిత్ అనే ఇద్దరు వ్యక్తులు అందులో తాగి బయటకు వచ్చి సుమారు 5:30 ప్రాంతంలో పుష్పక్ బస్ కౌంటర్ దగ్గరికి వచ్చి అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆ సందర్భంగా కండక్టర్ మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అరే ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, ఓ దిక్కు మీ తండ్రులు జనాల కాళ్ళు మొక్కినంత పనిచేస్తుంటే మీరు పబ్లిక్ మీద పడి గీ కథలా ఎలగబెట్టేది. మీరు లీడర్ల కొడుకులైతే మేము లీడర్లకు అయ్యలం. ఎవలేసిరు అనుకుంటారు మీ తండ్రుల కోట్లు, అది కయాల్లో పెట్టుకొని మెసులుకోర్రి అని తిట్టుకుంటున్నారు పబ్లిక్.